హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున మనసై ఎపిసోడ్ 21. అవంతిక ఆలోచనలో పడడం చూసి కళ్యాణ్ కంగారుగా, మా బాబాయ్ ప్రస్తుతం ఒక బిజినెస్ ట్రిప్ మీద ఊరెళ్ళారు. నువ్వు ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించుకో అవంతిక. నువ్వు ఎలాగైనా అనిరుద్ధ్ను చంపగలిగితే నేను నిన్ను వెంటనే పెళ్లి చేసుకుంటాను. నీకు ఏం కావాలన్నా ఇస్తాను. మన విషయం మా అమ్మా నాన్నలకు కూడా చెప్పాను. వాళ్ళు కూడా మన పెళ్లికి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. కళ్యాణ్ ముఖంలో నటనతో కూడిన నిజాయితీ, కళ్ళల్లో ఆశ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు తను అతన్ని ప్రాణంగా ప్రేమించినప్పుడు అతని తల్లిదండ్రులు తనని కోడలుగా అంగీకరించాలని ఆమె ఎంతగానో కోరుకుంది. కానీ ఆ రోజుల్లో కళ్యాణ్ వారి బంధాన్ని ఇంట్లో చెప్పడానికి భయపడి ఎప్పుడూ తప్పించుకునేవాడు. కానీ ఈరోజు ఆమెకు ఎవరి అంగీకారమో అవసరం లేదు. ఒకవేళ నేను ఫెయిల్ అయితే? అవంతిక అతని వంక తీక్షణంగా చూస్తూ అడిగింది. నేను ఆయన్ని చంపాలని చూస్తున్నానని ఆయనకు తెలిస్తే నన్ను ప్రాణాలతో ఉంచుతారా? కళ్యాణ్, నువ్వు అప్పుడు పిరికివాడివే, ఇప్పుడు కూడా పిరికివాడివే. నీకు అంతగా ఆయన్ని చంపాలని ఉంటే ఆ పని నువ్వే స్వయంగా చెయ్యి. ఫెయిల్ అయితే వచ్చే పర్యవసానాలను తట్టుకునే ధైర్యం లేనప్పుడు ఇలాంటి చట్టవిరుద్ధమైన పనుల గురించి మాట్లాడకు. కళ్యాణ్ ముఖం ఒక్కసారిగా మాడిపోయింది. అవంతిక తన ప్లాన్ను అంత ఘోరంగా తిరస్కరిస్తుందని అతను ఊహించలేదు. ఇందులో ఫెయిల్ అవ్వడానికి ఏం లేదు అవంతిక. మనం ఆయనకు విషం పెడదాం. నువ్వు కేవలం ఆయన తాగేదానిలోనో తినేదానిలోనో విషం కలిపితే చాలు. ఆ తర్వాత ఎలాంటి సమస్య రాదు. ఆయన చనిపోతే మా నానమ్మ పూర్తిగా కుంగిపోతోంది. ఇక మిగిలిన ఆస్తి గొడవలన్నీ మా నాన్న చూసుకుంటారు. అంత సేఫ్ అయితే ఆ పని నువ్వే ఎందుకు చేయకూడదు? ఆయన వారానికి ఒకసారి పాత బంగ్లాకు వస్తూనే ఉంటారు కదా, అప్పుడు నువ్వే విషయం ఇవ్వచ్చు కదా? అవంతిక నేరుగా అడిగింది. కళ్యాణ్ నోట మాట రాలేదు. కళ్యాణ్, మా బాబాయ్ నన్ను కొట్టారు అన్నావు కదా, బహుశా ఆ దెబ్బలు నీకు ఇంకా సరిపోనట్టున్నాయి. అవంతిక ముఖం మీదే చెప్పేసింది. అనిరుద్ధ్ నీకు సొంత బాబాయ్. నీ సొంత రక్తబంధం పైనే నువ్వు ఇంత దారుణంగా పగ పెంచుకుంటావా? అవంతిక, నేను ఆయన్ని బాబాయ్ లాగే చూశాను. కానీ ఆయన నన్నెప్పుడు తన అన్న కొడుకులా చూడలేదు. ఎందుకు చూడలేదు? ఆయనకు ఒంట్లో బాగోలేనప్పుడు నువ్వు ఆయన లాయర్కి లంచం ఇచ్చి ఆస్తి పేపర్లు మార్చాలని చూశావు. ఆ విషయం తర్వాత ఆయనకు తెలిసి నిన్ను శిక్షించారు. అంతే కదా? అవంతిక అంది. ఆయనకు అస్సలు జాలి లేదని నేను ఆయన్ని ఎంత ద్వేషిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. అంత మాత్రాన నేను నా బుద్ధిని ఇంకా కోల్పోలేదు. అలా చెప్పి అవంతిక అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సీట్లోంచి లేచింది. అవంతిక, ప్లీజ్ ఇప్పుడే వెళ్ళకు. మనమిద్దరం కలిసి లంచ్ చేద్దాం. నువ్వు నా ప్లాన్కు సపోర్ట్ లేకపోయినా పర్లేదు. కళ్యాణ్ బ్రతిమలాడాడు. ఇప్పుడు మా కుటుంబానికి మా బాబాయ్కి మధ్య ఉన్న బంధం పూర్తిగా తెగిపోయింది. నేను ఆయనపై చేయి చేసుకోకపోయినా ఆయన నన్ను నాశనం చేయడం ఖాయం. అతని మాటల్లో ఏదో పెద్ద కుట్ర దాగి ఉందని అవంతికకు అర్థమైంది. నువ్వు నిజంగానే మీ బాబాయ్కి విషయం ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నావా? అవంతిక మళ్ళీ కూర్చొని అడిగింది. కళ్యాణ్ నెమ్మదిగా అన్నాడు. నువ్వు నాకు సహాయం చేయకపోతే నేను విషయం ఇవ్వకపోవచ్చు. ఎవరికి అనుమానం రాకుండా ఉండే వేరే మార్గాల గురించి ఆలోచిస్తాను. ఎప్పుడు చేయాలనుకుంటున్నావు ఆ పని? అవంతిక అడిగింది. తను వివరాలు అడుగుతుండడంతో కళ్యాణ్కు అనుమానం వచ్చి ఎదురు ప్రశ్నించాడు. అవంతిక, నువ్వు ఈ ప్లాన్ అంతా తీసుకెళ్ళి మా బాబాయ్కి చెప్పవు కదా? నన్ను చంపేయాలని చూస్తున్నావా ఏంటి? నువ్వు నన్ను మరీ అంత ఎక్కువగా అంచనా వేస్తున్నావు కళ్యాణ్. అసలు అనిరుద్ధు నా మాట నమ్ముతారని నువ్వు అనుకుంటున్నావా? హ్మ్, అది నిజమే. అయినా నేను ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేయాలో డిసైడ్ అవ్వలేదు. ఆయన ఇంకా ట్రిప్ నుండి రాలేదు కదా, వచ్చాక చూద్దాం అన్నాడు కళ్యాణ్. లంచ్ అయ్యాక కళ్యాణ్ తన డ్రైవర్తో కలిసి వెళ్ళిపోయాడు. అవంతిక నేరుగా తన ఇదివరకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకున్న హాస్పిటల్కు వెళ్ళింది. తన వ్యక్తిగత విషయాలను, మెడికల్ రిపోర్ట్లను బయటపెట్టినందుకు ఆ హాస్పిటల్కు బాధ్యత ఉంది. అసలు తన ఇన్ఫర్మేషన్ అనిరుద్ధ దాకా చేరవేసింది ఎవరో ఆమె తెలుసుకోవాలనుకుంది. మిస్ అవంతిక,
మీ రిపోర్ట్లను నేను ఎవరికీ లీక్ చేయలేదు. నా దగ్గరకు వచ్చి మీ సమాచారం ఎవరూ అడగలేదు. మీరు వేరే ఎవరినైనా అడగండి. ఆ డాక్టర్ వెంటనే తన తప్పు లేదన్నట్టు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అవంతిక గట్టిగా అంది, నా రిపోర్ట్లో ఎవరు చూశారో మీరు కనుక్కోకపోతే మిమ్మల్ని, ఈ హాస్పిటల్ను నేను కోర్టుకు ఈడుస్తాను. ఇప్పుడున్నది చట్టబద్ధమైన సమాజం. నాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను. ఒకవేళ ఇక్కడ న్యాయం జరగకపోతే ఈ విషయాన్ని మీడియా ముందు పెడతాను. అమ్మో, అంత ఆవేశపడకండి మిస్ అవంతిక. పోయింది నా కడుపులోని బిడ్డ, మీది కాదు. అందుకే మీకు ఆవేశం రావడం లేదు. అవంతిక కళ్ళల్లో నీళ్లతో ఆక్రోశించింది. ఆమె మానసిక స్థితిని, పరిస్థితి తీవ్రతను చూసి డాక్టర్, మిస్ అవంతిక, నన్ను క్షమించండి. ఇందాక నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. మీరు దయచేసి కూర్చొని కొంచెం మంచినీళ్ళు తాగండి. నేను లోపలికి వెళ్ళి రికార్డులు చెక్ చేసి వస్తాను. ఆయన ఆమెకు వాటర్ ఇచ్చి వెంటనే తన పై అధికారుల దగ్గరకు వెళ్ళాడు. దాదాపు అరగంట తర్వాత డాక్టర్ తిరిగి వచ్చాడు. మిస్ అవంతిక, మీకు శృతి తెలుసా? ఆమెనే ఇక్కడికి వచ్చి మీ ప్రెగ్నెన్సీ ఫైల్స్ అన్నీ చెక్ చేసి కాపీలు తీసుకెళ్ళింది. ఆ సమాధానం దొరకగానే అవంతిక హాస్పిటల్ నుండి బయటకు వచ్చేసింది. ఆ శృతి తనను ఒక చీడపురుగులా చూస్తూ తన వెనుక ఇంత పెద్ద గోతు తీస్తుందని ఆమె ఊహించలేదు. కానీ తను ఇలాగే ఊరికే దెబ్బలు తింటూ కూర్చోదు. ఆ శృతి తన జీవితంతో ఆడుకున్నందుకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని అవంతిక డిసైడ్ అయ్యింది. విశ్వనాథ్ ఇండస్ట్రీస్లో అవంతిక తన తండ్రి కూర్చొనే ప్రెసిడెంట్ ఆఫీస్ గదిలోకి అడుగుపెట్టింది. అక్కడ వైస్ ప్రెసిడెంట్ సురేష్ గారు ఆమె కోసం చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నాడు. అవంతిక, నేను నిన్ను ఈరోజు ఇక్కడికి రమ్మన్నది 2 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడడానికి. సురేష్ ఆమెకు కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఇస్తూ అన్నాడు. ఆ జయంత్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. మొదట మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న అతను ఇప్పుడు మన కంపెనీని డైరెక్ట్గా 100 కోట్ల రూపాయలకు కొనేస్తానని ఆఫర్ ఇస్తున్నాడు. సురేష్ ముఖమంతా సంతోషంగా లేకపోవడం చూసి అవంతిక అడిగింది, ఆయన అడుగుతున్న ధర చాలా తక్కువ సురేష్ గారు. మన కంపెనీ మంచి రోజుల్లో ఉన్నప్పుడు 100 కోట్లకు అమ్మడం అనే ఆలోచనే వచ్చేది కాదు. కానీ ఇప్పుడు కంపెనీ ఉన్న పరిస్థితికి జయంత్ ఇచ్చిన రేటు కొంచెం ఎక్కువే అనుకోవాలి, సురేష్ బాధగా అన్నాడు. నిజానికి తక్కువ ధరకు కంపెనీ అమ్ముడుపోవడం విషయం గురించి కాదు, కానీ అసలు విషయం ఏంటంటే ఈ జయంత్ ఈ కంపెనీని కొన్నాక మన కోర్ బిజినెస్ మార్చేస్తాడట. సింపుల్గా చెప్పాలంటే అతనికి మన ప్రాజెక్ట్ మీద నమ్మకం లేదు. ఆ బిజినెస్ అతను చేయడు. మరి అలాంటప్పుడు ఆయన మన కంపెనీని ఎందుకు కొనాలనుకుంటున్నారు? అవంతిక ఆశ్చర్యపోయింది. మీ నాన్నగారు కనిపెట్టిన ఆ సిస్టమ్, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాంతో డ్రైవర్ అవసరం లేకుండా కార్లు నడపవచ్చు. జయంత్ ప్లాన్ ఏంటంటే ఆ టెక్నాలజీని కార్లకు కాకుండా రోబోలు, డ్రోన్లు వంటి ఇతర రంగాలలో వాడాలని చూస్తున్నాడు. ఆ సిస్టమ్ అంత విలువైనదా సురేష్ గారు? అవంతిక అడిగింది. సురేష్ బాధగా నవ్వుతూ, నీకు తెలుసా అవంతిక, మీ నాన్న ఆ సిస్టమ్ను డెవలప్ చేయడానికి ఎంత ఖర్చు చేశారో? దాదాపు 100 కోట్లకు పైగానే ఖర్చు అయింది. మీ నాన్న తన అప్పులన్నీ నేను ఎత్తిన పెట్టాలని ఈ కంపెనీని నీకు రాసివ్వలేదు. నువ్వు ఈ కంపెనీకి మళ్ళీ ప్రాణం పోసి విశ్వనాథ్ ఇండస్ట్రీస్ని మరింత గొప్ప స్థాయికి తీసుకెళ్తావనే నమ్మకంతో నీకు ఇచ్చారు. అవంతిక కళ్ళు ఒక్కసారిగా విచారంతో నిండిపోయాయి. ఆ బాధ్యతను మోసే శక్తి ప్రస్తుతం తనకు ఉందో లేదో అని ఆమె భయపడింది. ఇంకొక విషయం, మీ నాన్న నీకు ఈ విషయం ఏం చెప్పారో లేదో నాకు తెలియదు, సురేష్ అన్నాడు. ఆ కొత్త సిస్టమ్ డెవలప్మెంట్ చివరి దశకు చేరుకుంది. కానీ మీ నాన్నకు ఆరోగ్యం క్షీణించడంతో అది అక్కడే ఆగిపోయింది. ఎందుకంటే దానికి సంబంధించిన మెయిన్ కోడింగ్ యాక్సెస్ అంతా మీ నాన్న చేతుల్లోనే ఉంచుకున్నారు. ఆ లాక్ ఓపెన్ చేయకుండా మన కంపెనీలో ఎవరు ఆ కోర్ టెక్నాలజీని తాకలేరు. సురేష్ నడుచుకుంటూ వెళ్ళి గోడకు ఉన్న పుస్తకాల షెల్ఫ్ దగ్గర ఒక సీక్రెట్ బటన్ నొక్కాడు. క్షణాల వ్యవధిలో ఆ పుస్తకాల షెల్ఫ్ పక్కకు జరిగి లోపలికి వెళ్ళే ఒక రహస్య ద్వారం ప్రత్యక్షమైంది. మీ నాన్న పర్సనల్ సేఫ్ లాకర్ను ఓపెన్ చేయడానికి మేము చాలా మంది నిపుణులను పిలిపించాం.
కానీ ఎవరి వల్ల కాలేదు. అవంతిక, నీకేమైనా మీ నాన్న సేఫ్ లాకర్ పాస్వర్డ్ తెలుసా? ఆయన చనిపోయే ముందు నీకేమైనా హింట్ ఇచ్చారా? ఆ మాట వినగానే అవంతిక గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఆమె ఆ సీక్రెట్ డోర్ లోపలికి అడుగుపెట్టింది. అక్కడ చాలా పెద్ద సేఫ్ లాకర్ ఉంది. ఆ చిన్న రహస్య గదిలోని గోడపై ఒక ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ వేలాడుతూ కనిపించింది. అందులో వాళ్ళ నాన్న, అమ్మ మరియు తను ఉన్నారు. అది చూడగానే అవంతిక కళ్ళు ఒక్కసారిగా కన్నీళ్లతో నిండిపోయాయి. వాళ్ళ ముగ్గురు మాత్రమే ఒక కుటుంబం అనే విషయాన్ని నాన్న ఎప్పుడో మర్చిపోయారని ఆమె అనుకుంది. అవంతిక, మన వల్ల కంపెనీని బతికించడం సాధ్యం కానప్పుడు దాన్ని దివాలా తీయనివ్వు. మనం ఈ సిస్టమ్ను రహస్యంగా అమ్మేసి ఆ డబ్బును పంచుకుందాం. అప్పుడు మనమందరం ధనవంతులం అవుతాం. సురేష్ గారు తన ముక్కుపై ఉన్న కళ్ళద్దాలను సర్దుకుంటూ తన దురాశను స్పష్టంగా బయటపెట్టాడు. కంపెనీ దివాలా తీయకపోతే జయంత్ ఇచ్చే డబ్బు మన జేబుల్లోకి రాదు. అవంతిక అతని అత్యాశతో కూడిన ముఖాన్ని చూసి మనసులో ఒక్కసారిగా అప్రమత్తమైంది. నాకు పాస్వర్డ్ తెలియదు. మా నాన్నగారు చనిపోయే ముందు నాకు పాస్వర్డ్ చెప్పలేదు. అవంతిక నుదురు ముడేస్తూ తల ఊపింది. ఆమె అబద్ధం చెప్పడం లేదు. విశ్వనాథ్ తన మరణానికి ముందు కంపెనీ గురించి ఆమెకు ఏమీ చెప్పలేదు. ఇక పాస్వర్డ్కు సంబంధించిన చివరి మాటల ప్రస్తావనే లేదు. ఆ సమయంలో గదిలో చాలా మంది ఉన్నారు. ఒకవేళ విశ్వనాథ్ చెప్పి ఉంటే ఆ విషయం తెలిసిన ఏకైక వ్యక్తి ఆమె మాత్రమే అయ్యేది కాదు. సురేష్ గారు, నేను ఇంటికి వెళ్ళి మా అమ్మని అడిగి చూడనా? అవంతిక సురేష్తో అంది. నేను మా నాన్నను చివరిసారి చూసినప్పుడు ఆయన నాతో ఒకటి రెండు మాటలు చెప్పి కన్నుమూశారు. మా అమ్మకు దీని గురించి కొంచెం ఎక్కువ తెలిసి ఉండవచ్చు. సురేష్ ఆమెను అనుమానించలేదు. సరే, ఈ విషయం ఎవరికీ చెప్పకు. ఇది మన కంపెనీ యొక్క అత్యంత రహస్యమైన విషయం. విశ్వనాథ్ సార్ నిన్ను వారసురాలుగా ప్రకటించారు కాబట్టి నేను నీకు చెబుతున్నాను. అవంతిక ఆ సేఫ్ లాకర్ వైపు చూసింది. ఆమె మనసులో ఒక స్పష్టమైన ఆలోచన మెరిసింది. వాళ్ళకు ఆ సేఫ్ లాకర్ తెరవడం చేతకాకే ఈ రహస్యాన్ని ఆమెకు చెప్పాల్సి వచ్చింది. ఒకవేళ వాళ్లే సేఫ్ను రహస్యంగా తెరిచి ఉంటే అందులో ఉన్న వస్తువులను గుట్టు చప్పుడు కాకుండా తీసేసుకునేవారు. ఆమెకు అసలు తెలిసేలా చేసేవారు కాదు. సరే, నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పను. సురేష్ గారు, మీరు కాకుండా ఈ విషయం ఇంకెవరికి తెలుసు? అవంతిక సురేష్తో మాట్లాడుతూనే తలుపు వైపు నడిచింది. సురేష్ కూడా ఆమె వెంటే తలుపు వైపు వచ్చాడు. ఇంకో ఇద్దరు టెక్నీషియన్లకు తెలుసు. వాళ్ళిద్దరూ మీ నాన్నగారు బాగా నమ్మిన వ్యక్తులు. చాలా ఏళ్ళుగా ఆయనతోనే ఉన్నారు. సమయం వచ్చినప్పుడు దీన్ని అమ్మేసి వచ్చిన డబ్బును మనం సమానంగా పంచుకుందాం. ఏమంటావు? అన్నాడు సురేష్. అవంతిక తల ఊపింది. అయితే నేను ముందు ఇంటికి వెళ్ళి పాస్వర్డ్ ఏంటో కనుక్కోవడానికి ప్రయత్నిస్తాను. సరే అవంతిక, నేను కంపెనీని కాపాడడానికి ప్రయత్నించడం లేదనుకోకు. కాకపోతే మీ నాన్న కంపెనీని, మనల్ని ఎవరూ ఒక టీంగా చూడడం లేదు. వాళ్ళకు కేవలం మనం డెవలప్ చేసిన ఈ సిస్టమ్ మాత్రమే కావాలి. అది దక్కగానే మనల్ని బయటకు నెట్టేస్తారు. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు కూడా చాలా కష్టంగా ఉంది. అవును, నాకు అర్థమైంది సురేష్ గారు. ఒకవేళ నాకు సరైన పాస్వర్డ్ గుర్తుకు రాకపోతే ఏం చేయాలి? అవంతిక కళ్ళు పైకెత్తి సురేష్ వైపు చూసింది. ఆమె నిజంగానే కొంచెం ఆందోళన చెందుతోంది. ఎందుకంటే ఆమెకు ప్రస్తుతం ఎలాంటి క్లూ లేదు. అతను, మీ నాన్నగారు నీకు కంపెనీని అప్పగించినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక హింట్ ఇచ్చుంటారు. నువ్వు ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా ఆలోచించు. సరే. కంపెనీ నుండి బయటకు వచ్చిన తర్వాత అవంతిక టాక్సీ తీసుకొని తన తల్లి ఇంటికి వెళ్ళింది. సుజాత కూరగాయలు కడుగుతోంది. అవంతిక, కళ్యాణ్ నిన్ను ఎందుకు కలవాలనుకున్నాడు? మీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు కదా? అవంతిక గ్లాస్తో నీళ్లు తీసుకొని ఒక సిప్ వేసి, అతన్ని అనిరుద్ధు దారుణంగా కొట్టాడు. అందుకే కళ్యాణ్ ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. నా చేతుల మీదుగా అనిరుద్ధుని చంపించడానికి ప్రయత్నిస్తున్నాడు అంది. సుజాత ముఖం ఒక్కసారిగా మారిపోయింది.
అవంతిక, నువ్వు ఆ పనికి ఒప్పుకోలేదు కదా? అదెలా సాధ్యమమ్మా? ఒకరిని చంపడం నా వల్ల కాదు. నేను ఖచ్చితంగా ఆ పని చేయను. అసలు నీ దృష్టిలో నేను ఎలాంటిదాన్నమ్మా? సుజాత ఊపిరి పీల్చుకుంది. నువ్వు పెద్దదానివయ్యావు. చాలా విషయాలు నాతో పంచుకోవడం లేదు. ఉదాహరణకు నీ ప్రెగ్నెన్సీ విషయం. ఒకవేళ అనిరుద్ధ్ నిన్ను అబార్షన్ చేసుకోమని బలవంతం చేయకపోతే ఈ విషయాన్ని నా నుండి ఇంకెంతకాలం దాచాలని అనుకున్నావు? అవంతిక తన తల్లి దగ్గరకు వెళ్ళి ఆమెను కౌగిలించుకుంది. అమ్మా, నాకు కూడా ప్రెగ్నెన్సీ విషయం చాలా ఆలస్యంగా తెలిసింది. అన్నట్టు నాన్నకు సంబంధించిన జ్ఞాపకాలు, వస్తువులు ఎక్కడ ఉన్నాయో నీకు తెలుసా? సుజాత ముఖంలో హావభావాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆమె కాస్త ఇబ్బందిగా, అవంతిక, మీ నాన్నగారు నేను ఎప్పుడో విడాకులు తీసుకున్నాము. ఆయన చనిపోయినప్పుడు ఆయన వస్తువులను చూసుకునే బాధ్యత నాది కాదు. అసలు ఇప్పుడు ఆయన వస్తువులు నీకెందుకు అంది. అప్పుడు కంపెనీలో జరిగిన విషయాన్ని అవంతిక తన తల్లికి చెప్పింది. అది 6 అంకెల కోడ్. నాన్న ఏం సెట్ చేసి ఉంటారు? దీని గురించి నీకు ఎప్పుడైనా చెప్పారా? ఆమె తీవ్రంగా ఆలోచించసాగింది. సుజాత తల అడ్డంగా ఊపింది. ఆయన పాస్వర్డ్ గురించి నాతో ఏమీ చెప్పలేదు. ఆ సమయంలో ఆయన నన్ను క్షమించమని అడుగుతూ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నారు. నిజం చెప్పాలంటే నేను ఆయన్ని అసహ్యించుకున్నాను. కానీ ఆయన చనిపోయే ముందు జరిగినవి గుర్తొచ్చినప్పుడల్లా నా మనసు మెత్తబడుతుంది. అయినా మనుషులు వెళ్ళిపోయాక ఇంకా అసహ్యించుకొని ఏం లాభం? అమ్మా, సురేష్ గారు నాతో చెప్పారు. నాన్న నాకు కంపెనీని అప్పుల భారాన్ని మోపడానికి ఇవ్వలేదట. నాన్న డెవలప్ చేసిన సిస్టమ్ నమ్మితే చాలా డబ్బు వస్తుందని ఆయన చెప్పారు. అవంతిక ముక్కు ఎర్రబడింది. ఆమె మనసు చాలా కలత చెందింది. సుజాత అవంతిక భుజంపై చేయి వేసి, నువ్వు ఆయన కూతురువి కాబట్టి ఆయన నీకు ఎలాంటి కీడు చేయడు. ఆయన కంపెనీని ప్రారంభించిన కొత్తలో నేను ఆయనతోనే ఉన్నాను. మా పెళ్ళైనప్పుడు నేను ఏమీ ఆశించలేదు. ఆయన బిజినెస్ కోసం నా డబ్బును కూడా చాలా పెట్టుబడిగా పెట్టాను. ఒకవేళ ఆయన నీకు అన్యాయం చేయాలని చూస్తే నేను చనిపోయినా ఆయన్ని క్షమించను అంది. తర్వాత రోజు అవంతిక క్యాబ్ తీసుకొని అనిరుద్ధ్ గ్రూప్ ఆఫీస్కి బయలుదేరింది. ఆమె అనిరుద్ధ్ కంపెనీకి వెళ్ళడం ఇదే మొదటిసారి. ఆమె క్యాబ్ దిగి గ్రౌండ్ ఫ్లోర్ లాబీ వైపు నడిచింది. మేడం, మీకు ఎవరితోనైనా అపాయింట్మెంట్ ఉందా అని రిసెప్షనిస్ట్ అడిగింది. అవంతిక సమాధానమిస్తూ, లేదు, దయచేసి నా కోసం శృతిని కాంటాక్ట్ చేయండి. అవంతిక తనను కలవడానికి వచ్చిందని చెప్పండి. నా పేరు వినగానే ఆమె నన్ను కలవడానికి ఒప్పుకుంటుంది అంది. రిసెప్షనిస్టు అవంతిక వైపు కాసేపు తీక్షణంగా చూసింది. ఆమె వేసుకున్న బట్టలు, హుందాతనాన్ని గమనించి వెంటనే పిఆర్ డిపార్ట్మెంట్కు ఫోన్ చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.